అలానే మిసేసరావు జనరల్గా ఒక సామెత ఉంటుంది, నానుడి, సామెత కాదు నానుడి, ఊళ్ళో వాళ్ళ పెళ్ళికి కుక్కల హడావుడి అని అంటారు. ఎక్కడ ఏది జరిగినా దాని గురించి చెప్పేటువంటి ఒక జ్యోతిష్యుడి రూపంలో ఉన్నటువంటి ఒక అజ్ఞాని ఉన్నాడు. దాని అతను అజ్ఞానం అందామా, లేదంటే ఇంకేదన్నా అందామా, సంస్కారం లేనటువంటి అతను అందామా, ఏదన్నానండి మీరు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద కాక్రోచ్లు ఉద్యమం చేశారు దాదాపు 22 రోజుల పాటు. అవన్నీ మనం చూస్తున్నాం, భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. ఆ కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి కుండలి వేశాను, దాని జాతకం చెబుతానని చెప్పి ఒక ఆయన ముందుకు వచ్చాడు. అతన్ని ఎవరు అడిగారు జాతకాలు చెప్పమని? అతనే అసలు ఒక కాక్రోచ్ అది పార్టీ కాదు, డిజిటల్ ప్లాట్ఫామ్, వ్యంగ్యంగా రాజకీయ పోరాటం చేసేటువంటి ఒక వేదిక అది. అది రాజకీయ పార్టీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి జాతకం చెప్తానని చెప్పి బయలుదేరాడు ఒక ఆయన. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో అతనికి పిచ్చెక్కిపోతుంది. అతని వీడియోలు ఎవరు చూడట్లా, అందరికీ పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇస్తున్నా కానీ ఎవరు చూడట్లా. దీంతో అతను ఎవరు పట్టించుకోవట్లా. పైగా పిచ్చెక్కిపోతున్నటువంటి ఆ జ్యోతిష్యుడు కాక్రోచ్ పార్టీకి సంబంధించిన జ్యోతిష్యం చెప్పాడు. ఆ జ్యోతిష్యం చెప్పేటువంటి దాంట్లో అక్టోబరు నవంబర్ తర్వాత ఈ బొద్దింకల పార్టీ బలహీనపడుతుంది, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఇబ్బంది పడతారు, ఏదేదో నోటికి వచ్చినట్టు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ విశ్లేషణ 360 డిగ్రీస్ యాంగిల్లో చేస్తూ ఉంటాం జనరల్గా, ఉన్నటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని. దాన్ని అటు ఇటు మార్చి దాన్నే జ్యోతిష్యం అని చెప్పి చెప్తున్నటువంటి ప్రబుద్ధుడు బయలుదేరాడు. ఇప్పుడు ఈ మధ్య ఆయన ఎలివేషన్ చేసుకుంటూ ఉన్నాడు. తోపు హీరో నా దగ్గరికి వచ్చాడు అని చెప్తాడు. ఎవరు వచ్చాడో చెప్పడు. తోపు హీరో వచ్చాడు, తోపు హీరోయిన్ వచ్చిందని చెప్పి చెబుతుంటాడు. పైగా ఆయన చెప్పే వాటిల్లో పచ్చి అబద్ధాలన్నీ, పచ్చి అబద్ధాలు. 2024 ఏం జరిగింది మనం చూసాం. ఆ రోజు నుంచి నేను జ్యోతిష్యాలు చెప్పను, జ్యోతిష్యం చెప్పను, రాజకీయ పార్టీల జోలికి రానని చెప్పాడు, సెలబ్రిటీల జోలికి వెళ్ళనని చెప్పాడు. కుక్కతోక వంకర అంటారు కదా, అలా మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఎలాగైనా సరే క్రేజ్ పెంచుకోవాలి, ఎలాగైనా సరే నలుగురిని ఆకర్షించాలి, ఎవడో ఒకడు దొరకపోతాడా బకరా, ఆ బకరా నుంచి డబ్బులు తీసుకుందాం, ఇదే కార్యక్రమం. శ్మశానంలోకి వెళ్ళి యోని పూజ చేయండి మీకు కలిసి వస్తుందని చెప్తాడు అతను. లేదంటే ఇంకో గుడికి వెళ్ళండి బాగా కలిసి వస్తుందని చెప్తాడు. అతని జాతకు అతను తెలియక మొన్న ఏదో ఒక తమ్లైన్ చూసా, వీడియో అయితే చూడలేదు కానీ 15 రోజుల్లో ఒక సీఎం చనిపోతాడని చెప్పాడు. 2 రోజుల్లో ఇటు చచ్చిపోతాడేమని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళు హిందూ సనాతన ధర్మానికి లేదంటే హిందూ మతానికి ఉండేటువంటి ప్రాశస్త్యానికి దెబ్బ కొడుతున్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు హిందూ ధర్మాన్ని వైరస్ లాగా వెంటాడుతున్నారు వీళ్ళు. అరకొర నాలెడ్జ్ తోటి జ్యోతిష్యం మొత్తం నేనే చెప్తాను, నన్ను మించిన తోపు లేరు అని చెప్పి అతను మాట్లాడే భాష కూడా సామాన్య పౌరులు మాట్లాడే భాష కాదు, అది పామరులు మాట్లాడే భాష మాట్లాడతాడు అతను. అసలు అతను ఏంటి, అతని మానసిక స్థితి ఏంటి అనేది కూడా అర్థం కాదు. అతని మీద కేసులు కూడా వేశారు, ఇంకా కేసులు వేస్తే తప్ప అతను కంట్రోల్ కాడు. లేదంటే ఇలానే పిచ్చి పిచ్చి జ్యోతిష్యాలు చెప్తూ ఆయన ఎంతసేపటికి ఏదో ఒక రకంగా మార్కెట్ చేసుకోవాలి. కాక్రోచ్ పార్టీ అక్కడ వాళ్ళు, కాక్రోచ్ అనేది పార్టీ కాదు, అది ఒక సంస్థ. వాళ్ళు ఒక నీట్ అనే పేపర్ లీక్ దాని మీద ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమం చేస్తున్నటువంటి క్రమంలో ఆ పార్టీ జాతకం చెప్పడానికి మొదలుపెట్టాడు. ఎవడు అడిగాడు ఇతన్ని పార్టీ జాతకాలు చెప్పడానికి? 2024లో ఏం చెప్పాడు ఇతను? ఏం జరిగింది? ఎవరు నమ్ముతారు ఇతన్ని? కాకపోతే ఏంటంటే కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, తప్పదు. ఇలాంటి వాళ్ళని కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. థ్యాంక్ యూ.